ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సార్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఆ టైంలో యుద్ధాన్ని నేను ఆపాను అనేటువంటి ఒక మాట డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆ తర్వాత మనం దాన్ని ఖండించాము, మనం సంప్రదించలేదు అనేది వచ్చింది. బట్ అమెరికాకు పిలిపించి వైట్ హౌస్ లో విందు భోజనానికి మనం రిజెక్ట్ చేసాం, మనం వెళ్ళలేదు. బట్ అక్కడి నుంచి మాత్రం ఒక ప్రతిపాదన కూడా వచ్చింది. డిన్నర్ చేసిన తర్వాత ఆపరేషన్ సింధూర్ వీటన్నిటితో మాట్లాడుతూ పీస్ ప్రైజ్ కి, నోబెల్ పీస్ బహుమతికి తన పేరు రికమెండ్ చేస్తున్నట్టుగా మునీర్ కూడా అనౌన్స్ చేశారు సార్. ఇప్పుడేమో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం ఆగింది. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ కూడా ఇంకొక మాట చెప్పారు, గాజా స్ట్రిప్ మీద మీరు దాడులు చేయకండి అనేది. ఇక్కడ సీజ్ ఫైర్ అవుతోంది, అక్కడ వాళ్ళకి రిక్వెస్ట్ లా లేకుంటే ఆంక్షలు, ఒక డిమాండ్లు అనేవి వినిపిస్తున్నప్పుడు ఈసీ ఇన్ ద రేస్ సార్. ఎలా ఉంది అక్కడ? ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నారా సార్? ముందు ఈ రెండు అంశాలని వేరువేరుగా చూడాలి. భారత్ పాకిస్తాన్ మన మధ్య జరిగినటువంటి సంఘర్షణ, ఇజ్రాయెల్ ఇరాన్ నేపథ్యంలో సంఘర్షణ, రెండు వేరువేరుగా చూడాలి. దానికి వెళ్ళాక నోబెల్ గురించి మాట్లాడుకుందాం. భారత్ పాకిస్తాన్ విషయంలో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రేరేపిస్తుందన్న విషయం అందరికీ తెలుసు. అమెరికాయే దానివల్ల చాలా నష్టపోయింది. అమెరికాలో అతి తీవ్రమైనటువంటి ఉగ్రవాద చర్యకి, చరిత్రలోని ఉగ్రవాద చర్యలు అతి తీవ్రమైన చర్యకి 9/11 నాడు అక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ రెండు టవర్స్ని కూడా కూల్చేసి 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం, ప్రపంచాన్ని కుదిపేసిన సంఘటనకు కారణమైనటువంటి మరి ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో అంటే మాకు తెలియదని వాళ్ళు బుకాయించారు. ఇప్పుడు కూడా మాకు తెలియకుండా ఆయన నివాసం ఏర్పరచుకున్నాడు. ఇది పాకిస్తాన్ రాజధాని పక్కనే, ఆయన సైనిక స్థావరాల పక్కనే. అలాంటి పాకిస్తాన్ మీద మనం తీసుకున్న చర్య చాలా పరిమితమైనటువంటిది. ఆచితూచి వ్యవహరించాం. సహజంగా ప్రతి దేశ పౌరులు వాళ్ళ దేశం పక్షపాతంతో మారుతారు. పక్షపాతంతో కాదు, మనం నిజంగా ఆబ్జెక్టివ్గా చూసినట్టయితే అక్కడ సైనిక దళాల మీద మనం దాడి చేయలేదు, అలాగే అక్కడ పౌరుల మీద దాడి చేయలేదు, అక్కడ దేశ ఆర్థిక వ్యవస్థ మీద దాడి చేయలేదు. కేవలం ఈ టెర్రరిస్టులకి స్థావరాలుగా ఉన్నవి, వాళ్ళ కవచాలుగా ఉన్నవి, వాళ్ళకి రక్షణ ఇస్తున్నవి, లేకపోతే వాళ్ళకి శిక్షణ ఇస్తున్నవి, అక్కడ మాత్రమే దాడులు చేశాం. కానీ మరి సహజంగానే ప్రతి దేశం కూడా తన స్వభావాన్ని కప్పుచ్చుకోవాలి. మాకు అది అన్యాయం జరిగిందని చెప్పి నేను గందరగోళం చేయాలి. ఆ నేపథ్యంలో వాళ్ళు మా దేశం మీద దాడి చేశారని వాళ్ళు ప్రతి దాడి చేశారు, విఫలమైనారు. దానికి భారత్ మళ్ళీ ధీటుగా స్పందించేసరికి అప్పుడు దారికి వచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ఏమిటంటే సహజంగానే రెండు పెద్ద దేశాలు, భారతదేశం అంత పెద్దది కాకపోయినా కూడా పాకిస్తాన్ జనాభా ఈవేళ 24 కోట్లు ఎంత ఉన్నది. ప్రపంచంలో పాకిస్తాన్ ఈవేళ 5వ పెద్ద దేశం. భారతదేశం, చైనా, అమెరికా, ఇండోనేషియా తర్వాత పాకిస్తాన్ 5వ పెద్ద దేశం. మనం మర్చిపోతున్నాం ఆ సంగతిని. రెండు దేశాలకు అణ్వాయుధాలు ఉన్నాయి. కాబట్టి ప్రపంచం ఎక్కడ కూడా ఒక సంఘర్షణ ఒక స్థాయి దాటి భారత్ పాకిస్తాన్ సంఘర్షణ ప్రపంచం కోరుకోదు, మనం కూడా కోరుకోం, రెండు దేశాలు కూడా కోరుకో. ఏమాత్రం విద్యుత్తున్న మూర్ఖులైన వాళ్ళు, దుందుడుకు స్వభావం అన్నవాళ్ళు, ముందు చూపు లేని వాళ్ళు తప్ప సర్వనాశనమయ్యే యుద్ధాన్ని ఎవరో కోరుకోరు. కాబట్టి అమెరికా కానీ ఇతర దేశాలు కానీ ఇక్కడితో ఆగిపోతే బాగుండని కోరుకున్నమాట వాస్తవం. కానీ ఆగిపోయింది అమెరికా వల్ల కాదు, ఆగిపోయింది పాకిస్తాన్కే. ఒక స్థాయి దాటితే పూర్తిగా నష్టపోతామన్న విషయం అర్థమైన తర్వాత వారు మనకి సంప్రదింపులు దిగారు. ఖచ్చితంగా పాకిస్తాన్ మీద అమెరికా ఒత్తిడి ఉన్నది. మనమే కూడా అమెరికా నుంచి, బహుశా ఇతర దేశాల నుంచి మనకు ఫోన్ కాల్స్లో ప్రధానమంత్రితో ఇతరులతో మాట్లాడినప్పుడు దయచేసి దీనికి ఆపే ప్రయత్నం చేయండి అని చెప్పి ఖచ్చితంగా అందరూ మాట్లాడి ఉంటారు, దానిలో అనుమానం లేదు. కానీ చివరికి ఎప్పుడైతే పాకిస్తాన్ ఇక ఇంతకంటే ముందుకెళ్తే మనం నష్టపోతామని గుర్తించి వాళ్ళు మరి స్వేచ్ఛకు వచ్చి, సంధికి వచ్చి వాళ్ళే మేము మీతో మాట్లాడతామని చెప్పంటే మనం ఒప్పుకున్నాం. మనకు కూడా అది కొనసాగించాలన్న కోరిక లేదు. ఎందుకంటే బాల్ ఇస్ ఇన్ పాకిస్తాన్స్ కోర్ట్. మీరు ఎక్కడ ఆపితే మేము అక్కడ సిద్ధంగా ఉన్నాం. అలా కాకుండా మీరు దుర్గ్గా ముందుకెళ్ళినట్టయితే మేము ముందుకెళ్తాం సిద్ధంగా ఉన్నాం. మీకు అణ్వాయుధాలు ఉన్నాయన్న కారణంగా మీరు ఏం చేసినా కూడా మౌనంగా సహించే స్థితిలో భారతదేశం లేదన్న సంకేతాన్ని బలంగా మనం ఇచ్చాం. ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకోకుండా డొనాల్డ్ ట్రంప్ ఏమిటంటే ఆయనకి కొన్ని సందర్భాల్లో ఎక్కడ పెళ్లి జరిగినా తన పెళ్లి కొడుకు కావాలి, ఎక్కడ శవయాత్ర జరిగినా కూడా శవంగా ఉండాలి తను, అంటే తనే కేంద్ర బిందువు కావాలన్న కోరిక నిరంతరం ఉన్న మనిషి. కాబట్టి నా వాళ్ళే అని ప్రకటించుకున్నాడు. అమెరికా ప్రమేయం లేదనుకోవడం పొరపాటు అవుతుంది. రెండు దేశాల మీద అమెరికా ఒత్తిడి ఎంతో కొంత ఉంది.
బ్రిటన్ ఉమ్, ఒత్తిడి ఉంది, ఫ్రాన్స్ ఒత్తిడి ఉంది, చైనా కూడా బహిరంగంగా చెప్పింది, రహస్యంగా కూడా చెప్పలా. ఉమ్, ఈ దాడుల పట్ల విచారిస్తున్నాము, వాళ్ళన్న మాటలు చూడండి, ఆచితూచి వ్యవహరించారు. భారతదేశం పాకిస్తాన్ మధ్య దాడిని విచారిస్తున్నాము, టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తున్నాము, టెర్రరిజం అంతం కావాలి. భారత్ పాకిస్తాన్ పొరుగు దేశాలు, మనమందరం పొరుగు దేశాలు అయినప్పుడు ఏదో రకంగా సయోధ్య కావాలి. ఈ మూడు సరైన మాటలే. ఉమ్, కాబట్టి ప్రపంచం అంతా కూడా రెండు దేశాల మధ్య ఒక స్థాయికి మించి సంఘర్షణ ఉండకూడదని కోరుకున్నాం. అవును. దాని ప్రభావం మన మీద ఉంటుంది, సమాజం ఎలా భావిస్తుందనే విషయం ప్రభావం మన మీద ఉంటుంది. అంతకుమించి అమెరికా ప్రభావం లేదు, కాకపోతే ఆయన తొందరపడిపోయేసి తన వల్లే అని చెప్పిన మాట చెప్పుకున్నాడు. కానీ ఇరాన్ విషయంలో అది వేరు. ఉమ్, ఇరాన్ విషయంలో నా దృష్టిలో డొనాల్డ్ ట్రంప్ చాలా ఆచితూచి వ్యవహరించాడు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఒక స్థాయికి దాడిలోకి దిగిందో, ఉమ్, ఆ దాడుల వల్ల వచ్చే ప్రతిస్పందన లేకుండా ఇజ్రాయెల్ చేయగలిగిందో, ఏం చేసింది ఇజ్రాయెల్? ఇరాన్లో వాళ్ళకి ఆ, విమానాలకు ఏ రకమైన యుద్ధ విమానాలకు ప్రపంచం నుంచి, అమెరికా నుంచి కానీ లేకపోతే ఇజ్రాయెల్ నుంచి కానీ యుద్ధ విమానాలకు ఏ రకమైన ప్రమాదం లేకుండా ఎయిర్ డిఫెన్స్ మొత్తాన్ని ధ్వంసం చేయగలిగింది ఉమ్, అప్పటికే. రెండు, ఇరాన్కి ఇరాన్ ప్రోత్సాహంతో ఉన్నటువంటి టెర్రరిస్ట్ దళాలను పూర్తిగా నిర్వీర్యం చేయగలిగింది. హెజ్బుల్లా కానీ, లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా కానీ, లేకపోతే గాజాలో ఉన్న హమాస్ కానీ, లేకపోతే ఇరాక్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లిం బ్రదర్హుడ్ కానీ, లేకపోతే యెమెన్లో ఉన్నటువంటి హౌతీస్ కానీ, ఈ నలుగురిని చాలా మేరకు నిర్వీర్యం చేయగలిగింది. ఎప్పుడైతే ఈ రెండు జరిగినాయో ఉమ్, అప్పుడు కనుక అమెరికా ఆ పని చేయకపోయినట్టయితే ఇంకా మళ్ళీ అవకాశం రాదు, చరిత్ర క్షమించదు. కాబట్టి ఉమ్, అమెరికా దిగాల్సి వచ్చింది. కానీ అంతటితో ఖచ్చితంగా ఆపేశాడు ఆయన. మేము ఐతుల్లా ఖమీనీ మీద దాడి చేయము, ఉమ్, అక్కడ ప్రభుత్వం మార్పు కోసం మేము ప్రయత్నం చేయము, మీరు కనుక ఇప్పటితో ఆపితే మేము గొడవ చేయము అని వాళ్ళేదో ఫేస్ సేవింగ్ కోసం చెప్పని కొన్ని క్షిపణులు పంపించారు. ముందుగా చెప్పి పంపించారు, వాళ్ళు వెంటనే వీటిని నిర్వీర్యం చేయగలిగారు. వెంటనే ఇరాన్ కూడా దారికి వచ్చింది, సీజ్ ఫైర్ వచ్చింది. ఉమ్, అట్లాగే అదే సమయంలో ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇరాన్తో ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ తీసుకురాగలిగాడు. ఇప్పుడు గాజా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. కాబట్టి ఉమ్, ఇక్కడ మాత్రం ఆచితూచి వ్యవహరించాడు ఆయన. అంచేత అన్ని చోట్ల ఆయన ప్రమేయం అన్నది సరైనది కాదు. కానీ ఇరాన్ విషయంలో మాత్రం అమెరికా చాలా సరిగ్గా వ్యవహరించింది, డొనాల్డ్ ట్రంప్ సరిగ్గా వ్యవహరించాడు. ఇక మూడో నోబెల్ ప్రైజ్. సరే, పాకిస్తాన్ ఆ, సైన్యాధ్యక్షుడికి ప్రపంచ సమాజంలో ఏ రకమైనటువంటి విశ్వసనీయత ఉండదు. కాకపోతే పాకిస్తాన్లో నిజమైన అధికారం అతని చేతుల్లో ఉంది కాబట్టి, పాకిస్తాన్ ఒక పెద్ద దేశం, ఒక అణ్వాయుధాలున్న దేశం కాబట్టి అతడితో ప్రపంచం, మన దేశంతో సహా అతడితో, పాకిస్తాన్తో మనకి ఏదైనా చర్చ ఉంటే అతడితో చర్చ అవసరం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో రహస్యంగానో బహిరంగానో వేరు విషయం. ఉమ్, అతడితో చర్చ లేకుండా పాకిస్తాన్తో మనకి ఏ రకమైన సంబంధాలు సాధ్యం కావు. ఆ మేరకు తప్ప అంతకు మించి పాత్ర లేదు. పాకిస్తాన్ సైన్యానికి, పాకిస్తాన్ పాలక వర్గాలకి అమెరికా ఏ, అండ ఏదైనా కావాలంటే డొనాల్డ్ ట్రంప్ని ప్రసన్నం చేసుకోవాలి. ఉమ్, డొనాల్డ్ ట్రంప్ ఒక దేశం పట్ల, దేశాల మధ్య సంబంధాల గురించి ఆలోచన మనిషి కాదు. నాకు ఎంతగా నన్ను మెచ్చుకున్నారు, నన్ను ఎంతగా గౌరవించారు, ఎంతగా నాకు పాదాక్రాంతులైనారు, ఉమ్, దాని చుట్టూ తిరిగేది అతని మనస్తత్వం అంతా కూడా వ్యక్తి ఆశ్రమైనటువంటిది. అతని సమాజాన్ని గురించి, దేశం గురించి కంటే నన్ను ఎట్లా గౌరవించారు. కాబట్టి ట్రంప్ చాలా గొప్పవాడు అని చెప్పని అదేదో దేశం వాళ్ళు ఆయనకు విమానం ఇస్తే ఆయన తీసుకున్నాడు. ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశం వాడాడు విమానాన్ని దానం ఇవ్వటం ఏంటి, కటారు వాళ్ళు, ఈయన తీసుకోవడం ఏమిటి? అరే వాడు ఇస్తా ఉన్నాడు, నా పట్ల గౌరవంతో కాబట్టి తీసుకున్నాను అంటున్నాడు ఆయన. ప్రపంచంలో ఇంకే దేశంలోనూ కూడా ఓ ప్రభుత్వం అట్లా చేయదు. ఆ ట్రంప్ తీరే వేరు. ఉమ్, అట్లాగే ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం కోసం మేమంతా మద్దతు ఇస్తున్నాము అని చెప్పి పాకిస్తాన్ మద్దతు ఇచ్చేది, దానిలో నోబెల్ ప్రైజ్ వచ్చేది ఏమిటి? కానీ ఇస్తున్నామంటే ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చు. మనం ఉమ్, తెలుగులో ఆ, మామూలు అర్థమైన పరిభాషలో కావాలంటే కాకాపడ్డా ఉంటారే, అవును. దానికి ఒక మార్గంగా చూసుకుంటున్నారు తప్ప దాని గురించి అంతగా ఎక్కువ పట్టించుకోకర్లేదు. ఆ, బహుశా ట్రంప్ కనుక నిజంగా ప్రపంచంలో, ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు, అదే మనందరం కూడా తీయని మాట, ప్రపంచంలో అణ్వాయుధాలు ఉండకూడదు, ఒకనాడు అణ్వాయుధాలు లేకుండా ఉండాలి అంటున్నాడు. నిజంగా అది నమ్మి దానికి ఆయన దోహదం చేశాడు అనుకోండి, ఖచ్చితంగా నోబెల్ ప్రైజ్ వచ్చి మనం సంతోషపడాలి. అలాంటి కారణాలు ఏమన్నా ఉంటే, అంత అద్భుతాలను సాధిస్తే నోబెల్ ప్రైజ్ రావచ్చు తప్ప ట్రంప్ తీరు వల్ల నోబెల్ ప్రైజ్ వస్తుందని ఎవరు అనుకోరు. ఉమ్, దాన్ని పెద్దగా పట్టించుకోకరు. ఊరికే సోషల్ మీడియాలోనూ ఈ ఊసిపోక
ఉబుస్పోక్ కోసం చర్చల్లో భాగం తప్ప దాన్ని మనం తీవ్రంగా ఆలోచించకూడదు.